నికోదేము లేదా సార్థకమైన నామము గల నికోదేము అని చెప్పుకోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇతనిని గూర్చి చాలా అద్భుతమైన విషయాలు, పారమార్థిక సత్యాలు వ్రాయబడి ఉన్నాయి. వాటిని కూలంకషగా పురులారా త్వరితంగా ధ్యానించుకుందాం. జాగ్రత్తగా ఉందాం పురులారా. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనంలో ఇలా మాట్లాడతారు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకుందనని. ఇక్కడ పైకెత్తబడినప్పుడు ఆయన యొద్దకు ఎలా ఆకర్షించుకుందననే విషయాన్ని యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన నోటి నుండి పలికిన మాటలు మనకి కనిపిస్తుంది. ఇవి యేసు తన సిలువ మరణమును గూర్చి చెప్పినటువంటి మాటలు పురులారా. యేసు ప్రభువారు తన సిలువ మరణమును గూర్చి చెప్పినటువంటి మాటలు. సిలువ అనేది తన విజయ భూమే కానీ అది ఓటమి స్థానము కాదు. ఓడిపోయేటటువంటి స్థానం అది కాదు. సిలువ అనేది ఏంటి? తన విజయ భూమే కానీ ఓటమి స్థానము కాదని యేసుక్రీస్తు వారికి ఆయనకు బాగా తెలుసు. ఆయన అంటున్నారు పిల్లరా, మనం చదువుకున్న 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అనేకులు లేదా అందరిని నా యొద్దకు ఆకర్షితును. సాధారణంగా సిలువ అనేది మనం చూస్తే, సిలువను చూస్తే పిల్లరా మానవులందరూ పారిపోతూ ఉండేవారు. యేసుక్రీస్తు వారు ఈ సిలువను ఎక్కక ముందు లేదా ఈ సిలువ శ్రమను, ఈ నిందను, ఈ యొక్క భయంకరమైనటువంటి నేరారోపణ చేయబడినటువంటి ఆ శిక్షకైన పాత్రుడు కాకముందు సిలువను చూచి మానవులందరూ పారిపోయేవారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే యేసు సిలువను చూచి రక్షణార్థమై అనేకులు ప్రవాహ జలముగా ఆ సిలువ చెంతకు చేరుతూ ఉన్నారు. రక్షింపబట్టుకు లోక పాప శాపముల నుండి, లోక అపరాధముల నుండి, లోకంలో ఉన్నటువంటి పాపేచ్ఛలలో మునిగిపోతూ కూరుకుపోయిన మనుష్యులందరూ వారి తప్పిదాలను, వారి బలహీనతలను, వారిలో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి, దిద్దుకోవడానికి, క్రమపరచుకోవడానికి యేసు సిలువ చెంతకు అనగా యేసు యొద్దకు చేరుతూ ఉన్నారు. తన పునరుత్థానములో విశ్వాసులను బలపరిచిన యేసు ప్రభు తన పునరుత్థానం ద్వారా తనను నమ్మినటువంటి బిడ్డలను బలపరిచిన యేసు ప్రభు వారు ఎంత గొప్ప బలము గలవాడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన పునరుత్థానములో నిన్ను నన్ను మనందరినీ బలపరిచారు. అందుకే పునరుత్థానానికి అంత ప్రత్యక్షత ఉంది. పౌలు అంటాడుగా, పునరుత్థానము యేసుక్రీస్తునందు లేకపోతే ఆయన నేను అంగీకరించాను. మనం అంగీకరించలేం. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే లోకములో ఉన్నటువంటి ఎవరికి లేని ప్రత్యేకత ఆయనలో ఉన్నది. మరణాన్ని గెలిచి మరణము ధ్వంసము చేసి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి యేసు. అందుకే పునరుత్థానుడైన ప్రభుని ఎరిగిన మనము ధన్యులమని గమనించాలి. విడిచిపెట్టలేదు ప్రభువారు. తన పునరుత్థాన బలముతో నేటి వరకు ఆ శక్తితో మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు. అందుకే సహజంగా ఎవరైనా నిద్రించినప్పుడు, చనిపోయినప్పుడు దుఃఖము లోపల నుండి తరుముకుంటూ వస్తుంది. కానీ మనం గ్రహించవలసింది, ఒక సత్క్రైస్తవునిగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్న బిడ్డలుగా మనలో ప్రలారా నేర్చుకోవలసింది ఏంటంటే, మా ప్రభు పునరుత్థానుడు. ఆయన యందు నిద్రించిన వారు కూడా వీరు లేపబడతారు అనే ఒక బలమును, ఒక నిశ్చయతను, శక్తిని మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఆ బలముతో మనం ముందుకు నడవడానికి ప్రయత్నించాలి. సిలువ పునరుత్థానము ద్వారా మనల్ని బలపరచాడు. సిలువ ద్వారా పాపులను విశ్వాసులుగా మార్చాడు. విశ్వాసులను పునరుత్థానముతో బలపరిస్తే సిలువ ద్వారా పాపులను ఏం చేశాడైనా తన విశ్వాసులుగా మార్చుకున్నాడు. తనను మనుష్యులను తన వైపు త్రిప్పుకున్నవాడు ఆయనే.
ఎవరినైతే తన వైపు ఆకర్షించుకున్నాడో, ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో వాడిని బలపరిచిన వాడు కూడా ఆయనే. అందుకే నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని చెప్పిన వాడు. లోకంలో మీకు శ్రమకులను ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడు అని పిల్లరా అభయం ఇచ్చిన వాడు ప్రభు యేసు. ఎందుకంటే నేను లోకమును జయించానని యేసు ప్రభువారు మాట్లాడి ఉన్నారు. నికోదేము అనే మనుషునికి చూస్తే నికోదేము అనగా ప్రజా విజయము అని అర్థము. నికోదేము అంటే ఏంటి? ప్రజా విజయము. పిల్లరా ఇతడు ఒక మతాధికారి, శతాధిపతి. ఇతడు ఒక పరిసయుడు, మహావేదాంతి. ఇతడు మతాధికారిగా ఉన్నాడు, ఒక పరిసయుడిగా ఉన్నాడు, మహావేదాంతి. బడినటువంటి ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే ప్రజల యొక్క మన్నను, ప్రజల యొక్క గౌరవాన్ని పొందుకునే మంచి స్థితిలో ఉన్నాడు యూదుల అధికారి అయిన పరిసయుడైన నికోదేము. అతని పేరుకు భావము ప్రజా విజయము. అంటే మా విజయానికి ప్రజలు అనుకుంటున్నారు, మా విజయానికి ఇతడే కారణము అని అర్థము. నికోదేము బ్రతుకును ఒక్కసారి లోతుగా చూస్తే ఇతని ప్రతిభను గుర్తించి ఇతడే మా విజయం అని ప్రజలు ఆనాటి కాలంలో చెప్పుకునేవారు. అతని ప్రతిభను గుర్తించే మనుషులు, అతని ద్వారా మనుషులందరూ కూడా జయం పొందుకుంటున్నాము, మా విజయానికి ఇతడే కీలకము అని అంటే ఒక భ్రమలో ఉండేవారు. ఇతడే మా విజయానికి కారకుడని ప్రజలు చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రజలు అనుకునేవాడు వారి జీవితంలో ఇతడు పరిపూర్ణుడని, ఇతని యొక్క పరిపూర్ణతల నుండి ప్రజలమైన మేము, మనుష్యులమైన మేము మేలు పొందుతూ ఉన్నాము, మేలు మాకు కలుగుతూ ఉన్నదని ప్రజలు ఆనాటి కాలంలో భ్రమలో వారి యొక్క బ్రతుకులను కొనసాగించేవారు, భ్రమపడేవారు. అయితే నికోదేముకు మాత్రం అసలు విషయం బాగా తెలుసు. నిన్ను గురించి మనుషులు ఎలా చెప్పుకున్నా నీ అసలు రూపం ఏంటో, నా అసలు రూపం ఏంటో, నాలో ఉన్నటువంటి స్వచ్ఛత ఏంటో నాకు బాగా తెలుసు. నికోదేముని గురించి ప్రజలందరూ అనుకుంటూ ఉంటే అతనిలో పిల్లరా తనను గురించి తను ఏమనుకుంటానంటే మనం ఆలోచిస్తే అసలు విజయం అన్నదే తనకు తెలీదు, జయం అన్నదే అతని బ్రతుకులో లేదు. నికోదేము యొక్క బ్రతుకును ఒక్కసారి మనం పిండి చూస్తే, ఎంత ఫిల్టర్ చేసి చూసినా అతని బ్రతుకులో పిల్లరా విజయం అన్నదే తనకి లేదు. అంత మాత్రమే కాక సంపూర్ణమ లేదా సంపూర్ణత అన్నది అతనికి తెలియదు, ఎరగడతడు. సంపూర్ణతకు దూరస్తుడు, విజయానికి అపరిచితుడు ఎవరు అని అంటే యూదుల అధికారైన నికోదేము. సంపూర్ణత అనే ఐశ్వర్యమానికి పిల్లరా అతని బ్రతుకులో ఎరగినటువంటి వాడిగా ఉన్నాడు. అతనికి తెలీదు. ఈ విషయం తనకు బాగా తెలుసు, నాకు విజయం నా బ్రతుకులో లేదు, సంపూర్ణత అనేది నాలో లేదు. కానీ నన్నేంటి ఈ ప్రజలందరూ ఇలా అంటున్నారు, ఈ మనుషులందరూ అంటున్నారు, అయ్యా మా విజయానికి మా జయానికి కారకుడు నీవే, నీ పరిపూర్ణతలో నుండే కదా మీ మేలును పొందుకుంటూ ఉన్నాము అని ప్రజలు అనుకుంటూ ఉంటే, ఇతను లోపల పైకి బాగా కనిపిస్తూ ఉన్న లోపల తన స్థితి ఎలా ఉందంటే అతనికి విజయం అనేది తెలీదు. పరిపూర్ణతకు పిల్లరా చాలా దూరస్తుడిగా ఉన్నాడు. చేతకాని వాడయ్యుండి, ఏమీ చేయలేని వాడయ్యుండి విజయమూర్తి, విజయుడు అని అనిపించుకున్నట్టు, అంత మాత్రమే కాక పిల్లరా ఆధ్యాత్మికమైన లేమి గలవాడు, అంటే ఆత్మీయ స్థితిలో లేమి గలవాడై ఆత్మీయంగా కడు బీదవాడకే ఉన్నటువంటి అతడు సంపూర్ణుడని పిలువబడి ఇతనికి చాలా బాధాకరంగా ఉండేది. అంటే ఆత్మీయంగా లేదా ఆధ్యాత్మికమైనటువంటి లేమి నికోదేములో ఉంది. ఆధ్యాత్మికంగా లేమి గలవాడై ఉన్నప్పుడు అతన్ని పరిపూర్ణ అంటూ ఉంటే
చాలా బాధాకరంగా అవుతుంది అతనికి. ఎందుచేతనంటే ఆధ్యాత్మికమైన ఐశ్వర్యానికి కూడా అతడు బహుదూరంగా ఉన్నాడు. అసలు ఆ సిరి కానీ ఆత్మీయ సంపద కానీ ఇతనిలో ఏ కోశాన లేదు. భౌతికంగా ఈ లోకములో మనం ఎలా అయినా ఉండవచ్చు. నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు, ఐశ్వర్యవంతుడై ఉండవచ్చు, కొడు బీదవాడవై ఉండొచ్చు, అనుదినం నీకు కావలసిన వనరులని నీ ఇంట్లో ఉండవచ్చు. కానీ నీ ఆత్మీయ స్థితిలో నీవు ఐశ్వర్యవంతుడవా? ఏమీ లేనివాడిగా ఉన్నావా? ఆత్మ సంబంధమైన సిరిని నువ్వు కలిగినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి శ్రీమంతుడిగా ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయంగతడు చాలా లేమిలో ఉన్నాడు. తాను చేతకాని వాడై ఉండి ఏమీ చేయలేడు వాడై ఉన్నప్పుడు ప్రజలు అతన్ని విజయమూర్తి అని పిలుస్తూ ఉంటే అతనికి నచ్చట్లేదు. అంటే లోపల అంగీకరించట్లేదు మనస్సు, కానీ పైకి మాత్రం నటిస్తున్నాడు. పైకి మాత్రం ప్రజలు చెబుతూ ఉంటే అలానే ఉండిపోతున్నాడు, ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఎవరితడు? యూదుల అధికారి అయిన నికోదేము, పరిసయ్యుడు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. పిల్లరా, మహావేదాంతి. ఈ వేదాంతికి దేవునికి అనుకూలమైనవేవో, దేవునికి ఇష్టమైనవేవో, దేవునికి ప్రీతికరమైనవేవో ఇవన్నీ తెలుసు, కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. అక్కడ అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. రాత్రికాల వేళ వచ్చి ఎనుకోదేమో అనే ఈ మనుష్యుడు మాట్లాడుతున్నాం. 3 విషయాలు చెప్పుకున్నప్పుడలారా, మొదటిగా చూస్తే ఇతడు యేసు విజయమునకు వచ్చి వినియనాడు. యేసు విజయమునకు వచ్చి వినెను అని మనం చెప్పుకోవచ్చు. ఎవరు? నికోదేము. యేసు ప్రభు యొక్క విజయాన్ని గురించి అతడు విన్నాడు. నజరేయుడైన యవ్వనుడైన యేసు, నజరేతు ప్రాంతానికి చెందినటువంటి ఈ యవ్వన బలము కలిగినటువంటి ఈ యేసు చేయుచున్న సూచక్రియలు, ఆయన చేస్తున్న అద్భుతములు, ఆయన చేస్తున్న మహత్కార్యములు, ఆయన చేస్తున్న మహాకార్యాలు, ఆయన చేస్తున్న సత్క్రియలు ఆయనలో ప్రత్యక్షమవుతున్న జీవిత జయానికి సూచన అని నమ్మాడు. ఇవి ఎన్ని చేస్తున్నాడంటే యేసు, ఇవి ఆయన జయ జీవితానికి, ఆయన విజయానికి సూచన అనే ఒక నిర్ణయానికి అతడు లోపల వచ్చాడు. యేసు విజయాన్ని గురించి విన్న అతనిలో ఉన్న ఆలోచనలు ఇవి. యేసు విజయం గురించి విన్నాడు. పిల్లరా, ఇలాంటి అద్భుతమైన కార్యాలు శ్రేష్టమైనటువంటి ఈ భూమి మీద ప్రత్యక్షం అవుతున్నాయంటే ఆయనలో ఇది ఆయన విజయానికే సూచన, ఆయన జయానికే సూచన అని అంగీకరించాడు. జీవిత విజయమునకు ఏదైనా రహస్యము దొరుకుతుందేమోనని, అంటే నా జీవిత జయానికి, నా జీవిత విజయానికి యేసు యొద్ద, యేసు క్రీస్తు యొద్ద ఏమైనా దొరుకునని అతడు పిల్లరా ఈ బోధకుని వద్దకు వచ్చాడు. ఈ బోధకుని వద్ద నా జీవిత జయానికి ఏదైనా లభిస్తుందేమోనని ఆలోచనతో రావడం జరిగింది. ఎప్పుడు? రాత్రికాల వేళ ఆశించి మరి వచ్చాడు, ఒక అభిలాషతో వచ్చాడు. నా జీవితము వాటమి మనస్తత్వంతో ఉన్నది, వాటమే కానీ విజయం నాలో లేదు, కానీ ఈలో జయము విజయం అనేది ఉంది. నా జీవితానికి జయము కావాలి, నా బ్రతుకుకు ఒక విజయం కావాలి, అది ఇతడి యొద్ద లభిస్తుందేమోనని ఆశతో వచ్చాడు. అయితే అందరూ చూచుచుండగా యేసుని అడిగితే, మనుష్యులందరూ చూస్తుండగా ఈ ప్రభువారి చెంతకెళ్ళి నేను అడిగితే తన పేరుకు, తన ప్రతిష్ఠితులకు, తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితికి భంగము కలుగుతుందేమోనని, ఇబ్బంది వాటిల్లుతుందేమోనని రాత్రి వేళ రహస్యముగా వెళ్ళాల్సి వచ్చింది యూదుల అధికారైన నికోదేము.
రాత్రి కాలంలో రహస్యముగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి పిల్లరా. అందుకే అలా ఆలోచించి నేను రాత్రికాలం వెళ్తే బాగుంటుందేమో అని అనుకొని ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి వచ్చి రాత్రికాలపు వేళలో యేసు యొద్దకు వచ్చిన నికోదేము ఎందుకు వచ్చాడు? ఇతడు యేసు విజయాన్ని గురించి విన్నాడు. తన జీవిత విజయానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వచ్చాడు. ఇతని పేరు విజయమే కానీ బ్రతుకు మాత్రం పరాజయమే, జీవితం మాత్రం పరాజయమే. మన క్రైస్తవులు కూడా చాలా మందికి పేర్లు ఉంటాయి. పేరు అద్భుతంగా ఉంటుంది, దాని అర్థం చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. బ్రతుకు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, కొందరు పేర్లు ఎలా ఉంటాయంటే జాకబ్ వైన్ షాప్స్ అని పెట్టేవాళ్ళు కూడా లేకపోలేదు నేనటి కాలంలో. అంటే కొన్ని పేర్లు ఉంటాయి పిల్లరా. యేసుక్రీస్తు పేర్లు బైబిల్లో క్రిస్టియన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ పేర్లో పేరుకు తగినటువంటి ఈ పేరు మనం పెడితే ఇక్కడ బాగోదు ఈ షాప్కి అనే ఆలోచన కూడా రాదు. దేవాలయానికి పెట్టకూడని పేర్లు కూడా ఉన్నాయి కొన్ని. మనుషులకు కొన్ని పేర్లు పెట్టకూడనివి కూడా ఉన్నాయి బైబిల్లో. ఆ పేర్లు కూడా మనుషులు మనం పెట్టేసుకుంటూ ఉంటాం. ఒక పేరు చాలా ఉన్నతమైనది, చాలా అర్థవంతమైనది మనం గ్రహించాలి. లోపలికి మనం ఈయన గురించి మనం ఆలోచిస్తే ఎప్పుడులరా, ఇతని పేరు విజయమే కానీ బ్రతుకు మాత్రం పరాజయమే. జయము లేదు. అంతా పిల్లరా మతానికి, సంప్రదాయానికి, కులానికి, సామాజిక ప్రతిపత్తికి పిల్లరా ఇతడు ఒక తెలియని బానిస, ఎరిగిన బానిస, తెలిసిన బానిస, తెలియని బానిసను కూడా చెప్పుకోవచ్చు. ఎవరు? నికోదేము. ఎందుచేత మనం ఆలోచించవచ్చు, మతానికి బానిసగా ఉన్నాడు, కులానికి, తన సమాజానికి పిల్లరా సంప్రదాయాలకు, కట్టుబాటులకు ఇతడు ఒక బానిసగా ఉన్నాడు. బానిస బ్రతుకును బ్రతుకుతున్నాడు. బానిసకి విజయం ఉంటుందా? ఒక దాసుడికి విజయం వరిస్తుందా? అన్నట్టుగా రాదు. బానిస బ్రతుకును కలిగి జీవిస్తున్నాడు. ఈ విజయమూర్తి అనిపిస్తున్నాడు వాడు. జయకరమైన జీవితాన్ని కలిగి ఉన్న ఈ మనుష్యుడు బానిస బ్రతుకును కలిగి ఉన్నాడు. అందులో సన్హెడ్రిబ్ సభలో ఒక అద్భుతమైన పదవి, ఒక ఉన్నతమైన స్థితి. అందులో పరిసయుడు అనే సామాన్యుడు కాదు పిల్లరా. మన దేశంలో బ్రాహ్మణులను ఎలా చూస్తామో, ఆనాటి కాలంలో పాలస్తీనా దేశంలో శాస్త్రులను, పరిసయ్యులను జెరూషలేములో పిల్లల చుట్టుపక్క ప్రాంతాలంతా విలువలు ఉండే వాళ్ళకి. సౌలు కూడా ఒక పరిసయ్యుడే. అంత ఉన్నతమైనటువంటి స్థితి. కానీ ఇతడు బానిసగా ఉన్నాడు. దేనికి? సంప్రదాయాలకు, కట్టుబాటులకు బానిస. నువ్వు ఒకవేళ కట్టుబాటులకు లొంగిపోతున్నావేమో, ఫార్మాలిటీస్కి నీ జీవితంలో ఒబే అయిపోతున్నావేమో, అవి నీకు అడ్డుగా వస్తాయి అని యేసుక్రీస్తు చెంతకు వెళ్ళలేకపోతున్నావేమో, అనుకున్నది చేయలేకపోతున్నావేమో. ఇతని వాటిమికి, ఇతని యొక్క పిల్లరా ఓడిపోయే దానికి, అపజయానికి కారణాలు ఇవే. అనగా మనం చెప్పుకోవాలంటే, ఏదైతే సత్యము తెలుసో, తెలిసిన సత్యాన్ని, యేసు అనే సత్యాన్ని, క్రీస్తు అనే సత్యాన్ని స్వీకరించుటకు స్వేచ్ఛ లేని వాడిగా మిగిలిపోయాడు. ఇది నాకు సత్యమని నీవు తెలిసినప్పుడు, ఇది నిజము అని నీవు ఎరిగినప్పుడు, దాన్ని స్వీకరించలేని వాడిగా నీవు ఉంటే, ఆ సత్యాన్ని అంగీకరించలేని పరిస్థితులు నీవు ఉంటే, నీ వంటి దౌర్భాగ్యుడు ఎవరో ఉండరు. ఆ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు నికోదేము. తెలిసిన సత్యాన్ని, ఎరిగిన సత్యాన్ని ఆయన అంటున్నాడు. ఆ 2వ వచనంలోనే వాడతాడు పిల్లరా, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ అని అంటాడు పిల్లరా. దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము మెరుగుదము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయొచ్చిన సృష్టికుని ఎవడనో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే సత్యము తెలుసు, కానీ తెలిసిన సత్యాన్ని స్వీకరించి అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు అంటే పదవి పోద్దేమో, పలుకుబడిపోతుందేమో, ప్రజల మందు అనేకుల మధ్య నవ్వులు పాలవుతాడేమో, తన పేరు ప్రతిష్టలకు భంగము కలుగుతుందేమో, ఇబ్బంది వాటిల్లుతుందేమో, మనుషులు చిన్న చూపు చూస్తారేమో,
అవహేళన చేస్తారేమో, అపహాస్యం చేస్తారేమో. అందుకే ఎరిగిన సత్యాన్ని చూడండి, దీపస్తంభమును ఎవడో దీపం ఏం చేయకూడదు కొంచెం కింద అని యేసుప్రభువు వారు చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో సత్యాన్ని అణచుకుంటూ ఉన్నాడు. బయటికి వెళ్ళబుచ్చలేకపోతున్నాడు, బయటకు చెప్పుకోలేకపోతున్నాడు. ఎవరు? నికోదేము. అందుకని ఆయన శిష్యత్వములో రహస్యం అన్నది ఉండరాదు. యేసుక్రీస్తుని వెంబడించామంటే ఆ శిష్యరకపు ప్రయాణములో, ఆ శిష్యరకపు జీవిత యాత్రలో రహస్యం అన్నదానికి తావు అవకాశము ఉండకూడదు. అని ఏది చేసినా బాహాటముగానే చేస్తాడు యేసు ప్రభు. అని ఏది చేసిన పిల్లరా చాటుగా చేయడు. చాటు మాటలు అనేవి క్రీస్తు ప్రభు వారికి నచ్చవు. జీవిత విషయమునకు రహస్యము యేసే అని గ్రహించాడు. జీవిత విజయానికి రహస్యము యేసే, మానవ విజయానికి, నరుల విజయానికి కారకుడని తెలుసుకున్నాడు పిల్లరా. అందులో ఉన్న మహత్తు తిరిగి జన్మించటయే, ఆయనను విశ్వసించటయే, ఆయన అంగీకరించటయే జీవిత రహస్యము, విజయ రహస్యం అని తెలుసుకున్నాడు. నిజమే, యేసు విజయమును గూర్చి వినిన అతడు ఆనాటి కాలంలోనే తెలుసుకున్నాడు ఏంటంటే తిరిగి జన్మించటయే. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ అంటారు యేసుప్రభువారు. అక్కడ తిరిగి జన్మించడం, యేసులో ఎవరైతే జన్మిస్తారో, మొన్నే బాప్తిసం తీసుకున్నారు పిల్లలు చాలా మంది, 7 మెంబర్స్ పిల్లరా. యేసుక్రీస్తులో ఎవరైతే తిరిగి వారి బ్రతుకులో ఉద్భవిస్తారో, మరలా పుడతారో, తిరిగి జన్మిస్తారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, అంగీకరిస్తారో, వారే వారి బ్రతుకులో తమ జీవితంలో, తమ జీవన ప్రయాణంలో విజయాన్ని పొందుకుంటారు. ఆ విజయానికి రహస్యం తిరిగి జన్మించడం. అంటే మారు మనస్సు కలిగి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసునందు బాప్తిసం పొందుకొని రక్షణ నీవు కొనసాగించడమే నీ విజయానికి రహస్యం. ఇది మొదటిది. రెండవది గమనించిన ఎలా, యేసుక్రీస్తునందలి విజయాన్ని దేవుని వరముగానే పొందాలి. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు మనకిచ్చే ఆ విజయాన్ని దేవుని యొక్క వరముగానే పొందాలి, కానీ మన స్వతహాగది రాదు. విజయం కూడా దేవుడు వరిస్తేనే నీకు వస్తుంది. జయం అనేది ఆయన మనకు అనుగ్రహించేది. యేసుక్రీస్తు ద్వారా విజయం నువ్వు పొందుకోవాలంటే, అది నీకు వరించాలంటే వరముగా. అంటే చాలా మంది లోకానుసారంగా, శరీరానుసారంగా ఆలోచిస్తారు. 4వ వచనంలో అక్కడ వ్రాయబడుతున్న మాట, అందుకు నికోదేము, ముసలవాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు వేరు, నికోదేము ఆలోచనలు వేరు. ఆయన ఆత్మ సంబంధమైన విషయాలను, పారమార్థిక సత్యాలను తెలియజేస్తూ బోధిస్తూ ఉంటే, అధికారి అయినటువంటి నికోదేముకి ఎలా ఉందంటే భౌతికంగానే, శరీరానుసారంగానే ఆలోచిస్తూ ఉన్నాడు, లోకానుసారంగా. ఇది ఆత్మ వలన జరుగు కార్యమని పిల్లరా, అది ఎలాగూ జరుగునని, ఎందుకు జరుగునో ఇటువంటి విషయాలు తెలుసుకున్నట మానవ జ్ఞానానికి అతీతమైనది అని యేసుప్రభువారు బోధిస్తున్నాడు. నరుని జ్ఞానము, మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క వివేచన ఎంతటిది, ఏపాటిది. దేవుని జ్ఞానము అతీతమైనటువంటిది. లోకములో ఉన్నటువంటి అన్నిటికంటే అతీతమైనటువంటి వాడు ఆయన. శరీరానుసారంగా, లోకానుసారంగా నీ జ్ఞానములో నీవు ఆలోచిస్తే చిక్కుల్లో పడతావు. చివరకు ఆత్మ వంచి అనుకోలేదా? ఆ లేఖనాల్లో గలతీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లు, మోసపోకుడి దేవుడు విక్రింపబడను తెలియజేస్తున్నట్లు నిన్ను నీవే మోసం చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. దేవుడు తెలియజేస్తున్నది పిల్లరా, అతీతమైనటువంటి జ్ఞానం కలిగిన ఆయన యొద్ద నుండి మన జ్ఞానాన్ని పొందుకోవాలంటే యాకోబులో రాయబడుతుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్నేడలా అతడు ప్రభువుని అడగవలను. ఆయన అందరికీ ధారాళంగా దయచేయగల గొప్పవాడు. పిల్లరా, ఆలోచన చేయాలి. నూతన జన్మ కూడా దేవుని ఈవియే. అంటే
నీవు మారు మనస్సు పొందడం కూడా దేవుడిచ్చిన ఈవే. ఆయన ముందుగా నిర్ణయించున్నాడు. ఎవడు మారాలో, ఎవడు లోకంలో కలిసిపోవాలో, ఎవడు విసర్జింపబడాలో, ఎవడు ఆయన చెంతకు ఆకర్షింపడి ఆయన యొద్దకు రావాలో, అది ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం. ఎందుకంటే నీ స్వభావం, నా స్వభావం, మన పరిస్థితులు ఎరిగిన వాడని కనుక జగత్తుకు పునాదులు వేయబడుకు వెనిపే మన బ్రతుకులనైనా ముందుగానే నిర్ణయించాడు, ఏర్పరిచాడు. అందుకే నూతన జన్మ అనుభవం కూడా దేవుని ఇవి. దానిని విశ్వాసముతో అంగీకరించాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసముతో అంగీకరించడే నరుని పనిని యేసు చెప్పేసరికి, యేసుక్రీస్తు వారు మాట్లాడతాను నోటి నుండి వచ్చించేసరికి పిల్లరా, నికోదేము యొక్క పాండిత్యము, ఈ అధికారి యొక్క ఏదైతే ఉందో వేదాంతపరమైనటువంటి ఆ పాండిత్యపు బుద్ధి చతికిలి పడిపోయింది. ఈ చిన్న సత్యాన్ని అంగీకరించడానికి అతని బ్రతుకులో నిరాకరించాడు, అంగీకరించలేకపోయాడు. యేసుప్రభువు వారు తెలియజేస్తున్న మాటను అంగీకరించడానికి ఇష్టపడలేదు. అందుకే ఆడతాడు, ముసలివాడైన వారు మరలా ఎలా జన్మిస్తారు, ఇలాంటి ప్రశ్నలు అతనిలో ఉత్పన్నమవుతున్నాయి. ఆయన చెబుతున్న మాటలు మనం అంగీకరించాలి పిల్లారా. విశ్వాసముతో కేవలం నీవు అంగీకరించడే నీ పని అని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటే నికోదేముకు అతని బ్రతుకు పిల్లారా అది అనుభవానికి రాలేకపోయింది, అంగీకరించడానికి మనస్సు ఒప్పుకోలేదు. అందుకే అతని పాండిత్యము చతికిల పడిపోయింది. ఇలానే చక్రవర్తి అయిన హేరోదు, రాజు అయిన హేరోదు కూడా బ్రతుకులో చతికిల పడిపోయిన వాడిగా యేసు యుద్ధ కనిపిస్తాడు. యూదుల రాజు అని ఆయనకి వస్త్రాన్ని తొడిగించి ఆయన అపహాస్యం చేసే, నిజానికి చిరకాలము ఎల్లకాలము పిల్లరా చక్రవర్తిగా రారాజుగా ఉన్నవాడు ఆ యేసు ప్రభువే. దాని తర్వాత హేరోదు యొక్క కుటుంబీకులు కానీ ఎవరో ఆ వస్త్రాలు ధరించుకోలేకపోయారు. ఎవరిది చతికిల పడిపోయింది? చతికిల పడిపోయినటువంటి ఛత్రాధిపత్యము హేరోదే గాని యేసు ప్రభుదే కాదు. ఆయన యుగ యుగాలుగా రాజై ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఇక్కడ కూడా లోకంలో మనం అనుకుంటాం, చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు, నా జ్ఞానం ముందు ఏది సరిపడదు. నీ జ్ఞానం ఎంత? లోక జ్ఞానము వెర్రితనం అంటున్నాడు ఆయన. దేవుని జ్ఞానంకు ముందు ఏది నిలువలేదు. ఆయన పండితులను వాడుకోగలడు, పామరులు వాడుకోగలడు. అని ఏది చేయాలన్నా పిల్లరా సమర్థుడై ఉన్నాడు. అందుకే నువ్వు అంగీకరిస్తే, ఎలా ఒప్పుకొని హృదయమందు అంగీకరిస్తే మారు మనసు నీలోకే వస్తుంది. అప్పుడు అంగీకరించలేకపోతే నికోదేము. నికోదేము అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రజా విజయము. ఆ దినమందు అంగీకరించినప్పుడు రాత్రికాల వేళలో నిరాకరించాడు. నేటికి ఆయన అనుగ్రహించే రక్షణ గురించి మానవ జ్ఞానము అంటే మన జ్ఞానం ఎలా ఉందంటే కలవరపడుతూనే ఉంది. ఇప్పటికి కూడా మనుషుల జ్ఞానము ఈ రోజు వరకు నేటికి కూడా ఎలా ఉందంటే ఆయన ఇచ్చే రక్షణను, ఆయన అందులో ఉన్న రక్షణకు వచ్చి లోక జ్ఞానము, మానవ జ్ఞానము కలవరపడుతూనే ఉంది. ఆ కలవరానికే కదా క్రైస్తవులను హింసించారు, ఆ కలవరానికే కదా అనేకులను చంపేశారు, ఆ కలవరానికే కదా దేవాలయాలు కొలగొడుతున్నారు, ఆ కలవరానికే కదా అనేక మంది ఒంటరిగా కనిపిస్తే ఇబ్బంది పెడుతున్నారు, ఆ కలవరానికే కదా వీరు ఎవరైనా తల్ల క్రిందలుగా చేసేయగలరు. వీరి మాటల్లో శక్తి ఉంది, ఆ మాటలో అనేకమైనటువంటి లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి, ఈ మాటల్లో నెమ్మది, శాంతి, ప్రేమ అనేది కనిపిస్తుంది అని భయపడిపోతూ ఉన్నారు. లోకనాథుల వలె, లోకస్తుల వలె, లోకుల వలె ఒకవేళ నీలో నాలో ఈ రక్షణ కూర్చున్నటువంటి జ్ఞానము విషయంలో కలవరం ఉందేమో, క్రైస్తవునిగా నీవు ఉండి కూడా కలవరము నీలో ఉంటే నీకు రక్షణ గురించి ఇంకా అర్థం కానట్లే. రక్షణలో ఉన్న ఆ రహస్యం నీకు ఇంకా అనుభవానికి రాకపోయినట్లే. రక్షణలో ఉన్న జ్ఞానం ఏంటంటే నీ హృదయం అందు ఏం చేయాలి? నీవు యేసును అంగీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు అంగీకరించాలి. ఆ భావన నీకు స్పృశించకపోతే, అది అర్థం కాకపోతే ఎప్పటికీ నీవు
ప్రభువులో నిలవలేవు. తన జీవితంలో పిల్లరా అతడు నిరాకరించి వెళ్ళిపోయాడు రాత్రికాల వేళ. ఎవరు? యూదుల అధికారైనా నికోదేము. మొదటిది ఏమన్నా? యేసు విజయం గురించి విన్నా నికోదేము. రెండవది, విజయం అనేది దేవుడు అనుగ్రహిస్తే అది ఒక వరముగానే దేవుడు మనకి ప్రసాదించుకుని. యేసునందలి ఆ విజయము ఎలాంటిది? కేవలము దేవుడిచ్చినటువంటి ఒక వరముగానే మనం పొందుకోవాలి. అంటే నీవు పొందుకున్న రక్షణ అంటే నూతన జన్మ అనేది, ఆ విజయం అనేది దేవుడిచ్చిన ఒక ఈవి, దేవుడిచ్చిన ఈవి, ఒక వరము, ఒక బహుమానము. అది నీ వలన కలిగినది కాదు. అదే పౌలు అంటాడు, రక్షణ నీ వలన కలిగినది కాదు, కృప ద్వారా నీవు రక్షింపబడు. ఇది ఉచితమే, ఇది బహుమానము. చివరిగా మనం గమనించిన జయము ఎక్కడ ప్రాప్తించనో యేసుకు తెలిపాడు. అంటే జయము ఎక్కడ ఉంటుందో యేసుక్రీస్తు వారు తెలియజేశారు. యేసు ప్రభు మానవ రక్షణ సువార్తను తిరుగు పుట్టుము అను 2 మాటలు చెప్పారు. తిరిగి జన్మించమని, తిరిగి పుట్టుమను 2 మాటలు చెప్పుచునను అది ఎట్లు సాధ్యమని మానవ జ్ఞానము తర్కించుచున్నది. పిల్లరా, మానవుడు ఇప్పటికీ తర్కంలోనే ఉంటూ ఉన్నాడు. దుష్టుడు మానవుని మోసగిస్తూ ఉన్నాడు, అపవాది. అందుకే వెళ్ళిపోటుకు సిద్ధముగా ఉన్న నికోదేమును చూచి రక్షణ అంటే జయము ఎక్కడ ప్రాప్తి స్థానమో, జయము యొక్క ప్రాప్తి స్థానం ఎక్కడ ఉందో, దాని మూలం ఎక్కడ ఉందో, దాని ప్రారంభం ఎక్కడ ఉందో సూచించాడు. అదే 3వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడుతుంది. పిల్లరా, 3వ అధ్యాయం యోహాను సువార్త 14-15లో అరణ్యంలో మోసే సర్పముని ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. మనుష్య కుమారుడు ఎత్తబడనని జయము యొక్క ఉద్దేశాన్ని తెలియజేయంటే పిల్లరా, అరణ్యములు మోసి ఎత్తడి సర్పమును మనం చదివి ఉన్నాము సంఖ్యాకాండములో. పాపకరమైన సర్పములు అక్కడ కాటు వేగ అనేక మంది చనిపోతున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థించినప్పుడు ఒక ఇత్తడి సర్పమును చేయమని దాన్ని ఏం చేశారు? నిదానించి తేరి చూడమన్నప్పుడు అనేకులు బ్రతికారు, జీవాన్ని పొందుకొని. ఈనాడు పిల్లరా, యేసు పలికిన ఈ మాటలు పండితుడైన వేదాంతైన నికోదేముకు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. యేసును సిలువ వేసి ఆ సిలువపై ఆయన చనిపోయేటప్పుడు ఇది ఎరిగినటువంటి నికోదేము చూచినప్పుడు ఆయన సువార్తను అంగీకరించి పాపిగా తనను తాను అర్థం చేసుకొని తెలిసిన సత్యాన్ని నేను స్వీకరించి బయట చెప్పలేకపోయిన విషయాన్ని ఒక దినమందు యూదుల అధికారైన ఈ నికోదేము భయపడి రాత్రి వల్ల యేసునొద్దకు వచ్చిన నికోదేము సిలువలో సర్వలోకము కోసము అని ఎత్తబడి, అంటే సిలువలో వేలాడదీయబడినప్పుడు ఆ ఇత్తడి సర్పను గురించి ఏదైతే వ్రాయబడిందో ఆయన వేలాడదీయబడి ఎత్తబడి యేసును చూచి పట్టపగలు వెలుగు ఉన్నప్పుడు, చీకటి ఉన్నప్పుడు కాదు, వెలుగు ఉన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చినాడు. మనకు యోహాను సువార్తలో వ్రాయబడుతుంది. అక్కడ రమారమి అని చనిపోయినప్పుడు ఆయన యొక్క దేహానికి ఏం చేశాడు? 150 సెర్లు ఎత్తుగలిగినటువంటి అత్తరును తీసుకొని వచ్చి పూయడం కనిపిస్తుంది. యేసుని రహస్యముగా సభలో పిల్లరా ఘనపరచుచున్నటువంటి నికోదేము మనకు కనిపిస్తూ ఉంటాడు. 1 యోహాను 5:4-5 వచనాల్లో కొన్ని విషయాలు రాయబడతాయి. ఇతను గురించి ఆయన ఘనపరిచిన విషయము యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో రాయబడుతుంది. జన సమూహములు ఎదుట ప్రభువుని ఘనపరిచిన నికోదేము. అప్పుడు అతడు తన జీవితాన్నే గెలిచాడు, తన బ్రతుకునే గెలిచాడు. విజయమూర్తి అని అనిపించుకున్నట్లు నికోదేము అనే పేరుకు అర్థం ఏదైతే ఉందో సార్థకమైన నామాన్ని పొందుకున్నాడు. నీవు గెలిస్తే లోకమంతటి నీవు గెలవగలని యేసు ప్రభువారు తెలియజేసి ఇప్పుడు అతని నామము సార్థకమైంది. ఇప్పుడు అతని జీవితము జయకరంగా ఉంది. అంతవరకు లోకము కొరకు, లోకంలో ఉన్న ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సంప్రదాయాల కొరకు భయపడి ఆందోళన చెందిన అతడు ఇప్పుడు నన్ను గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు,
ఇతడు నిజముగా నీతిమంతుడు, ఈయన యందు ఏ కపటం లేదని లేఖనాల్లో వ్రాయబడినట్లు అతను గూర్చి, యేసును గూర్చి అతని బ్రతుకులు ఏదైతే అంగీకరించున్నాడో అది ఒప్పుకున్నట్లు బహిరంగంగా వచ్చి ప్రజల మధ్య యేసును గణపరచు. చీకట్లో గణపరచక, చీకట్లో వెంబడించక, వెలుగులో మనం ఆయన వెంబడించే వారుగా ఉంటే, యేసుని గణపరిచే వారుగా ఉంటే నీ బ్రతుకు కూడా దీవెనకరంగా ఉంటుంది. యోహాను 16:33 బీలు ఉంటుంది, నేను లోకమును జయించున్నానని చెప్పిన యేసు ప్రభువారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో నీవు కూడా లోకాన్ని జయించాలి. ఇప్పుడు నికోదేము సాతానును, లోకమును, తన అహంభావమును, అంటే తనలో ఉన్న అతిశయాన్ని, తనలో ఉన్న గర్వాన్ని కూడా జయించి విజయుడై తన పేరుకు తగినట్లు తన బ్రతుకును కొనసాగించాడు. మనలో అలాంటివి ఏమీ లేకుండా విజయమూర్తి అని లోకమంతటికి కనిపిస్తున్న యేసును అనేకులైన ఆకర్షించినాడు కనుక ఆయనచే మనం ఆయన అడుగు జాడలో మనం ముందుకు వెళ్తే నీవు కూడా లోకమును జయించివనిగా, లోకాన్ని జయిస్తూ నీ బ్రతుకు కూడా నీకు విజయకరంగా ఉంటూ ఇతరులకు కూడా ప్రేరణగా నిలిచేటట్లు దేవుని యొక్క కుమారునిగా, కుమార్తెగా, క్రైస్తవునిగా, ఒక సంఘముగా, కుటుంబాలుగా మనం ఉండగలము. అలాంటి నికోదేము వంటి బ్రతుకులు, యేసుక్రీస్తు వారు మనకు చూపించిన ఆ విజయకరమైన బ్రతుకులు మనము కలిగి ఉంటూ ఈ యాత్రలో విజయసూర్యులుగా, జయసూర్యులుగా మనం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయతను చేకూర్చాలని రండి తలలో ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పిల్లారా, ఒక్కసారి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. నిజమే దేవా, అరణ్యములో మోసే సర్పము ఏ రీతిగా ఉంచున్నాడో ఇత్తడి సర్పము, నీవు కూడా ఆకాశమునకు భూమికి మధ్య వేలాడ తీయబడినప్పుడు మానవులకు రక్షణ నీవు చూపించున్నావు. ఎవరైతే నేను అంగీకరించున్నారో, ఎవరైతే నేను విశ్వసించున్నారో వారందరూ రక్షింపబడుతున్నారు. నీవు పునరుత్థానుడివై మరణము గెలిచి లేచున్నావు. నేను పైకెత్తబడినప్పుడు భూమి మీద నుండి అనేకులు ఆకర్షితులని మీరు తెలియజేస్తున్నట్లు మీరు నికోదేమును ఆకర్షించారు, అనేకులను ఆకర్షించారు, మమ్మను ఆకర్షించారు. మేము కూడా దేవా జయకరమైన జీవితాలు కలిగి ఉండడానికి, క్రైస్తవులము అని పేరుకు తగిన బ్రతుకులు మేము కలిగి ఉండడానికి, సార్థకమైన జీవితాలు మేము కలిగి ఉండడానికి నీ సహాయతను దయచేయాలి. ఇతడు యేసు విజయాన్ని గురించి విన్నాడు. యేసునందలి విజయాన్ని కేవలము దేవుని వరముగా నీవు పొందాలి. జయము, విజయం ఎక్కడ దొరుకుతుందంటే దానికి కేంద్రము, ప్రాప్తి స్థానము యేసు శిలువ, యేసు క్రీస్తు మరణ పునరుత్థానములో అది మేము అంగీకరించే ధన్యతను దయచేయండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. విత్తబడిన కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరికట్టి ఫలింపచేయండి. వాక్యానుసరమైన జీవితాలు మేము కలిగి ఉంటూ లోకములో మీకు శ్రమకలను ఆయనను ధైర్యము తెచ్చుకోండి. నేను లోకమును జయించున్నాను, మీరును జయించనని ప్రభువారు ఏ రీతిగా దేవా నీ కుమారుడు క్రీస్తునాథుడు తెలియజేస్తున్నాను. అలా మా బిడ్డలందరూ దేవా నిన్ను పోలి నడుస్తూ జయకరమైన జీవితాలు కలిగి ఉండడానికి రహస్యమైన దేవ మాలో ఏమాత్రం ఉండకుండా తండ్రి, వెలుగులో మేము నడుస్తూ, వెలుగులో మేము పరుగుతున్న దేవా క్రీస్తు కొరకు బ్రతుకుని దేవా నికోదేము వలె ఏ రీతిగా దేవా అతడు జయకరమైనటువంటి పేరుకు తగిన బ్రతుకుని దేవ కలిగి నేను ఘనపరిచాడో అలాంటి ఘనమైన బ్రతుకులు మా బిడ్డలందరికీ మీరు కలుగు చేసే మహిమను ఉందమని ఈ ప్రార్థన మా ఎల్లరికి విజయాన్ని చేకూర్చి తన పునరుత్థాన బలముతో నింపుతున్న యేసు పేట వేడుచున్నాను తండ్రి. ఆమేన్.